భూమిలో కర్బన శాతాన్ని పెంచుకుంటూ మనకు మేలు కలిగించేటువంటి జీవన ఎరువులని, జీవ నియంత్రకాలని, వాటి సంఖ్యాబలాన్ని మనం పెంచుకుంటూ పోయినప్పుడే మనకు కొంతకాలానికి ఇటువంటి తెగుళ్ళు అనేటివి మన పైరు జోలికి రాకుండా ఉంటాయి. మనము ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి రైతు మీరు నష్టపోతున్న పైరులో 60% కేవలం తెగుళ్ళ వల్ల నష్టపోతారు. మిగిలినవి పురుగుల వల్ల, వాతావరణ సమస్యల వల్ల నష్టపోతారు. కానీ 60% తెగుళ్ళ వల్లనే నష్టపోతారు. ఈ తెగుళ్ళు అనేటివి రాకపోతే మీకు జరిగిన ఆ నష్టంలో ఒక 60% పూడ్చుకోవచ్చు. దయవుంచి వీటిని తెలుసుకోండి. వీటి గురించి ఎక్కువగా రైతులు ఏంటంటే పురుగు మీద ఫోకస్ చేస్తారు. పురుగు వచ్చినప్పుడు స్ప్రే చేస్తారు. కానీ తెగుళ్ళ గురించి అంతగా పట్టించుకోరు. అది ముదిరిపోయిన తర్వాత అప్పుడు కంట్రోల్ చేసుకోలేక వాటిని పీకేయడం మొదలెడతారు. సో దయవుంచి తెగుళ్ళు అనేటివి ముందుగానే ప్రివెంటివ్గా, అంటే ముందు చూపుతోనే మనము వాటిని కంట్రోల్ చేసుకుంటేనే మన పైరు సురక్షితంగా ఉంటుంది. ఇది తప్పనిసరి చెయ్యండి. దయవుంచి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అంటే తెగుళ్ళను కంట్రోల్ చేయడము అవ్వదు. మీకు దానికి రీజన్ కూడా చెప్పాను, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అది ఎందువల్ల కంట్రోల్ లేక రావు అనేది కూడా మీకు చెప్పున్నాను. ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలంటే 29, 30 ఎపిసోడ్లు, ఈ 2 ఎపిసోడ్లు చూడండి. పూర్తిగా మిరప పంట యాజమాన్యం గురించి, కూరగాయల పంట యాజమాన్యం గురించి మీకు చెప్పడం జరిగింది.